పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. మరి ఇదే కాలంలో మరి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇదే కాలంలో వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. మరి కీర్తనలో 131 కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ప్రేమంటోళ్ళారా, మనం ఆలోచించినట్లయితే అదే కాల సమయంలో కీర్తన 131 కీర్తన 3వ వచనంలో ఇలాగా ఉంది: ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ఈడ మనము గమనించినట్లయితే ఇశ్రాయేలు గురించి దేవుడు తెలియజేస్తుంది. అంటే ఇశ్రాయేల్ అంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దేవుడు ఇక్కడ మరి యాకోబుని ఆశీర్వదించి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇక మీటని పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు అని పిలువబడుతూ వస్తున్నారు. అప్పుడు మరి ఇశ్రాయేలు జనాంగంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. ఎందుకంటే వారు పాత ఇశ్రాయేలు, మనం కొత్త ఇశ్రాయేలు. దేవుడిని నమ్ముకున్నాం, దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. అంటే ఇది మొదలుకొని నువ్వు యెహోవా మీదనే ఆశ పెట్టుకోవాలి. ఎవరు? ఇశ్రాయేల్ అంటే నువ్వు నేను, మనందరం కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ఇక్కడ లోకం మీద, లోకం ఉన్న మనుషుల మీద, లోకం ఉన్న వస్తువుల మీద, మరి డబ్బు మీద, వాహనాల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, ఐశ్వర్యం మీద, లేకుంటే భర్త మీద, భార్య మీద, బిడ్డల మీద ఆశ పెట్టుకోకూడదు. ఆశ ఉండాలా, కాదని చెప్పడం లేదు. అయితే మరి నువ్వు ఇది మొదలుకొని యెహోవా మీదే నువ్వు ఆశ పెట్టుకో. ఇశ్రాయేలీలో నువ్వు యెహోవా మీదనే ఆశ పెట్టుకోమని చెప్పి ఇక్కడ మనము ఈ సమయంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలో యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకోవాలా. చూడండి, మరి సామెతల గ్రంథంలో ఒక మాట మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది. ఏముందంటే 24వ వచనం మనం చదువుకుందాం. 24వ వచనం మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. నీతిమంతులు ఆశించిన వారికి దొరుకును. ఎవరైతే మరి దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ఆశించింది వారికి దొరుకుతుందంట. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని మనం చూస్తున్నాం. కాబట్టి మరి భక్తిహీనుడు దేనికి భయపడును అది వాని మీదకి వచ్చును. భక్తిహీనుడు ఏదైతే దేనికైతే భయపడతాడో అదే వాని మీదకి వస్తుంది. వాడు ఆశపడతాడు, కానీ వానికి ఏమీ దొరకదు. వాడికి ఏది ఆశిస్తాడో అదే వాడికి వస్తుంది. అది ఏమొస్తుందంటే అంటే మరి ఏదైతే భయపడతాడో అదే మనకి వస్తుందని చూస్తున్నాం. నీతిమంతునికి ఆశించిన వాడికి దొరుకును. 28వ వచనం కూడా చూద్దాం. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించునంట. నీతిమంతులు ఆశ సంతోషాన్ని పుట్టిస్తుందని చెప్పి మనము సమయం చూస్తున్నాం. అదే సామెతల్లో మనం చూసినట్లయితే మరి 13వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, సోమరి ఆశపడిన కానీ వానికి ప్రాణములకు ఏమీ దొరకదు. సోమరి ఆశపడతాడు. సోమరి అంటే తెలుసు కదా, ఏ పని చేయనంటూ వాడు, బద్ధకంగా తిరిగేవాడు, ఎవరు చెప్పినా వినంటూ వాడు, వారి ఇష్టానుసారంగా జీవించేవాడు సోమరి ఆశపడిన కానీ వానికి ప్రాణములకు ఏమీ దొరకదు. శ్రద్ధ గల ప్రాణమును పుష్టిగా ఉండను. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారి ప్రాణము పుష్టిగా, బలంగా, సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తానని కూడా దేవుని వాక్యం మనం సామెతల్లో మనం చూడొచ్చు. కాబట్టి ప్రేమంటులారా, ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకో, నీ దేవుని మీద ఆశ పెట్టుకో. నీ దేవుడు నీకు నీ ఆశ ఏంటంటే సామెతలను మనం చూసినప్పుడు మాట ఉంది. ఏముందంటే ఇక్కడ
మరి 23వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే నీ ఆశ మరి ఎప్పుడు కూడా ఏమవుదంట. 28 సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 18వ వచనం నిశ్చయముగా ముందుగతి నీ రానివచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగం కానేరదు. నువ్వు ఏదైతే ఆశపడతావో దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా ఆశపడతావో ఆ ఉద్దేశాలన్నీ ఏమి సఫలపరుస్తాడు. దేవుడు సహాయము చేస్తాడు. నీ ఆశ భంగాన్నే కానిరంట దేవుడు. నువ్వు ఆశపడింది అది నీతిమంతుని ఆశ్రయించింది అది వానికి దొరుకుతుందని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రేమంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఇది మొదలుకు నిత్యం యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ఆశ గల ప్రాణాలని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఏం ఆశ? ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా, వాక్యం ధ్యానం చేసుకోవాలా, దేవుని మందిరానికి వెళ్ళాలా, ఆత్మ భారము అనే ఆశ, ఆత్మ రక్షించాలనే ఆశ. మరి ఎప్పుడు మనం కలిగి ఉంటామో, దేవుని సన్నిధి కలిగి ఉంటామో అప్పుడు ఆ ఆశ భంగం కానేరదని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి మనం గమనిస్తున్నట్లయితే కీర్తనలు మనం చూసినట్లయితే చూడండి 84వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ 84వ కీర్తన మనం చూసినట్లయితే మరి ఒక మాట ఉంది. ఏముందంటే 11వ చివరిలో ఉంది, యెహోవా కృప ఘనత అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలు చేయకమాన్నాడు. అంటే యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి, యథార్థంగా జీవించే వాళ్ళకి ఆయన ఏ మేలు చేయకమాన్నాడంట. అన్ని మేలు చేస్తాడు, అన్ని విధాలుగా సహాయము చేస్తాడు. ఆయన ఎప్పుడు మనకు అండగా దేవుడుగా కొండగా ఉండి నడిపించి మన ఆశను భంగం కాకుండా మనం కోరుకునే దేవుడు మనకిచ్చేదాన్ని, మన ఆశపడిన దేవుడు మనకిచ్చేదాన్ని దేవుడు ఉద్దేశిస్తాడు. కాబట్టి అలాగా దేవుని మీదనే ఇది మొదలుకొని ఇశ్రాయేలు నువ్వు యెహోవా మీదనే ఆశ పెట్టుకో, మనుషుల మీద కాదు. మనుషులు ఏమైనా ఇస్తారా? మనుషులు ఏమైనా సహాయం చేస్తారా? ఈరోజు ఏం దొరుకుతుంది, ఈరోజు ఏం సహాయం వస్తుంది, ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? అందుకే దావీదు అన్నాడు, నేను కొండలు తట్టుకొని లేస్తున్నాను, ఎక్కడి నాకు సహాయం వచ్చును? భూమి ఆకాశం కలిగిన యెహోవా వలన నాకు సహాయం. అవును, దేవుని వలన మనకు సహాయం వస్తుంది, దేవుని నుండి మనకు అన్నీ వస్తుంది. కాబట్టి దేవుడు ఇస్తే తప్ప మనం ఏమీ చేయలేం. కాబట్టి ఇది మొదలుకొని మనం దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని వైపు చూద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. నమ్మిన వారు మీ తలలో చండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మహాగణుడా, నీకు స్తోత్రములు, వందనాలు. శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడినారు ఉదయ కాలంలో. అయినా అవును తండ్రి, యెహోవా మీదే ఆశ పెట్టుకునటానికి, నీ మీదనే ఆశ పెట్టుకుని నడుచుకోవటానికి, జీవించడానికి మాకు సహాయం చేయమని, తమ వాక్యము సాతాన్ని ఎత్తుకుని పోకుండా సాతానికి లయపరచమని, అనేక మందికి దీవెనకరంగా ఉంటూ సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.